హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఆంధ్రప్రదేశ్లో మీకు అందరికీ తెలుసు, సోషల్ మీడియా కార్యకర్తలను, దట్టు వైఎస్ఆర్ సోషల్ మీడియా కార్యకర్తలను వెంటాడి వేటాడి పట్టుకొని నిర్బంధించి కొట్టి మరీ తమ కసి తీర్చుకున్నటువంటి టీడీపీ పాలక వర్గం, అదేవిధంగా పోలీస్ వర్గం ఇప్పుడు ఎవరైతే వైఎస్ఆర్సీపీ సంబంధిత నాయకులు కానీ కార్యకర్తలు కానీ కేసులు పెడితే వాటిని ససేమిరా అంటే ససేమిరా తీసుకోవట్లేదు. ఒకవేళ తీసుకున్నా వాటిపైన ఎటువంటి చర్యలకు దిగట్లేదు. ఇది వాస్తవం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు కొమ్ము కాస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థ అంటూ చాలాసార్లు చాలామంది పత్రికా ముఖంగా మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. అంబటి రాంబాబు కూడా గతంలో 2-3 సార్లు దీనిపైన గట్టిగా మాట్లాడటం జరిగింది. ఎవరైతే సోషల్ మీడియా కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి BSN 111 సెక్షన్ కింద కేసులు పెట్టి అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కూడా హైకోర్టు వారికి ఈ సెక్షన్ కింద ఎలా అరెస్ట్ చేస్తారంటూ అటు గవర్నమెంట్కి ఇటు పోలీసులకి చివాట్లు పెట్టిన సందర్భాలు కూడా అనేక ఉన్నాయి. అయితే టీడీపీ పార్టీ వాళ్ళు గతంలో సేమ్ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ క్యాడర్ని దూషిస్తూ అమ్మ నా బూతులు మాట్లాడుతూ పోస్టులు పెట్టారు ఐటీడీపీ వారు. వారిపైన కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ వారిపైన ఎటువంటి యాక్షన్ తీసుకుపోయేసరికి అంబటి రాంబాబు గారు తన ప్రయత్నంగా పోలీస్ స్టేషన్లో నినాదాలు చేస్తూ నిరసన తెలియచేయడం జరిగింది. ఏమని, నేను కేసు పెడితే ఎందుకు తీసుకోలేదు, తీసుకున్నారు కానీ దానిపైన యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు, ఆల్రెడీ నేను పెట్టి 14 రోజులు అయిపోయింది, మీరు ఎందుకు దానిపైన ఇప్పటివరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదంటూ అంబటి రాంబాబు గారు పోలీస్ స్టేషన్లో బైఠాయించి డిమాండ్ చేయడం జరిగింది. నాకు సమాధానం చెప్పండి. 19వ తారీఖున నేను కంప్లైంట్ చేశా. ఆ కంప్లైంట్స్ మీరు ఏం చేశారో చెప్పండి. లీగల్ ఒపీనియన్ కాదు, ఏమి తీసుకున్నా మీరు 14 days లోపల అకార్డింగ్ టు చట్టం BNSS ప్రకారం 14 రోజుల లోపల మీరు అది రిజిస్టర్ చేయాలి, లేక నాకు సమాధానం చెప్పాలి. చండాలంగా ఉండేదట్టుగా మీరు చేసుకోకూడదు. చండాలంగా ఉండేదట్టుగా మీరు చేసుకోకూడదు. రాంబాబు దూరం ఉండండి, దూరం ఉండాలి. కాదు దీనికి సమాధానం చెప్పండి. దీనికి సమాధానం చెప్పండి. మా ఫిర్యాదులపై చర్య తీసుకోవాలి. మా ఫిర్యాదులపై నేను ఒక మాట చెబుతున్నా. నూతక్కి నరహరి ఎస్ఐ గారు, మీకు నేను ఒకటే చెప్తున్నా. 19వ తారీఖున నేను ఇచ్చినటువంటి కంప్లైంట్స్ ఏమి చేశారు ఇంతవరకు నాకు సమాధానం చెప్పలేదు. నేను స్వయంగా వచ్చి నేను కంప్లైంట్స్ ఇస్తే కనీసం రిజిస్టర్ కూడా చేయకోకుండా, మీ విధులను మీరు నిర్వర్తించుకోకుండా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు మీరు. దానికోసమే నిరసన తెలియజేస్తున్నాను. సమాధానం చెప్పండి. గారితో మాట్లాడు. ఇమీడియట్గా అతన్ని అరెస్ట్ చేయాలి, లేదంటే చెప్పండి అంటూ సమయానికి
సిఐ లేకపోవడంతో ఎస్ఐ కానిస్టేబుల్ చాలా బతిమలాడినప్పటికీ అంబటి రాంబాబు గారు అక్కడ నుంచి కదలలేదు. చివరికి సిఐ గారు ఎష్యూరెన్స్ ఇచ్చిన తర్వాతే అతను అక్కడ నుంచి బయలుదేరుతూ కూడా పోలీసులకు క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు 2 రోజుల్లో యాక్షన్ తీసుకుంటా అని చెప్పారు. ఒకవేళ మీరు 2 రోజుల్లో కనుక యాక్షన్ తీసుకోకపోతే ఈ సీన్ ప్రతి ఒక్క స్టేషన్లో రిపీట్ అవుతుంది. నేను లాయర్ని, నాకు తెలుసు సిస్టమ్ ఎలా పోతుంది, ఏ విధంగా ఎవరితో పోలీసులు వ్యవహరిస్తారనేది. నేను ఇచ్చిన కంప్లైంట్కి కనుక మీరు సరైన సమయంలో సరైన విధంగా చర్యలు తీసుకోకపోయినట్లయితే మీ పైన నేను చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్తానంటూ పోలీసులకు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది అంబటి రాంబాబు గారు. ఒకసారి దాని తాలూకు వీడియోస్ ఒకసారి చూడండి. నమస్తే, నేను ఇప్పుడు ఎన్నిసార్లు అడిగాను సార్ మిమ్మల్ని? ఒక్క నిమిషం. 19వ తారీఖున నేను కంప్లైంట్ ఇచ్చాను. చట్ట ప్రకారం 14 రోజులు మీ దగ్గర అట్టి పెట్టుకోవచ్చు. కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ఎస్ ప్రకారం 14 రోజులు దాటిపోయింది. నాకు కనీసమైన సమాధానం ఇవ్వలేదు నా కంప్లైంట్స్ మీద. ఇది మీరు ఫోన్ చేశారు. ఏం ఫోన్ చేస్తే నేను మీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను? అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నా సరే నాకు రాతపూర్వకంగా ఇది ఫాల్స్ అనో రైట్ అనో తప్పనో మేము మీరు రిజిస్టర్ చేశారా కేసు? మరి ఇదేంటి సార్ ప్రిలిమినరీ ఎంక్వైరీ? మీరు సార్ మీరు ఒకసారి యాక్ట్ చూసుకోండి. ప్రిలిమినరీ ఎంక్వైరీ కోసం మీరు 14 రోజుల పాటు మీరు రెట్ పెట్టుకోవచ్చు. ఆ 14 రోజులు నేను మీతో మాట్లాడలేదు. అవును సార్, మీరు లేకపోతే మీ డ్యూటీ నిర్వహించేవాళ్ళు మరొకరు ఉంటారు కదా సార్. సరే, నాకు ఇప్పుడు మీ పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నాను నేను నా బోర్డు పెట్టుకుని. మీరు నాకు 2 days అంటే ఎప్పుడు చెప్పండి. ఈ తర్వాత నేను డీజీపీ ఆఫీస్ నేను ఒక మాట చదువుతాడు వీరభద్రరావు గారేగా వీరేంద్ర గారు. నాకు మీరు ఇవాళ ఇవ్వకపోతే ఎస్పీ ఆఫీస్ దగ్గరైనా కూర్చుంటా, డీజీపీ ఆఫీస్ దగ్గర కూర్చుంటా, హోంమంత్రి ఆఫీస్ ముందు కూర్చుంటా, ముఖ్యమంత్రి ఆఫీస్ ముందు కూడా కూర్చుంటా. నాకు ధర్మం జరగాలి. నేను ఇచ్చిన కంప్లైంట్స్ కి నాకు ఎప్పుడు టైం చెప్పండి, ఆ రోజు వరకు నేను మాట్లాడను, తర్వాత మళ్ళీ వచ్చి కూర్చుంటాను. 2 days అంటే ఎప్పుడు? ఇవాళ ఎంత? 17, 18, 19, 20వ తారీఖు చెప్పు సార్. రైట్, ఓకే, 20వ తారీఖు. రైట్, థ్యాంక్ యూ. మాజీ మంత్రిని న్యాయవాదిని గుర్తుపెట్టుకుని వదిలిపెట్టను. ఈ కేసు ఏదో ఒక విధంగా చేయకపోతే, మీరు చట్ట ప్రకారంగా డిస్పోజ్ చేయకపోతే నేను ఒప్పుకోను. లాజికల్ గా ఎండ్ కావాలి. చూశారు కదా, సోషల్ మీడియా కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ వారైతే ఒక లెక్క, టీడీపీ వారైతే ఒక లెక్క. వైఎస్ఆర్సీపీ వారిని అరెస్ట్ చేస్తారు, టీడీపీ వారిని నెత్తిన పెట్టుకొని మరికొన్ని చేయమని ప్రోత్సహించే విధంగా ఈ గవర్నమెంట్ యొక్క నడవడిక ఉందంటూ అంబటి రాంబాబు గారు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా పోలీసులు కూడా అలాగే దిగజారిపోయి, పోలీసు వ్యవస్థలు కూడా దిగజారిపోయి అధికార పార్టీకి కొమ్ము కాస్తూ వారి చుట్టూ తిరుగుతూ వారికి అనుగుణంగానే అడుగులకు మడుగులు ఒత్తుతూ బ్రతుకుతున్నారంటూ అంబటి రాంబాబు గారు కామెంట్ చేయడం జరిగింది. ఇది చాలా చాలా అసహ్యమైన విషయం. ఒక పోలీస్ అధికారి రాజకీయ పార్టీ పంచన చేరి బ్రతకటం అనేది చాలా దురదృష్టకరమైన, హేయమైన, పనికిరాని ఎదవలు చేసే పనేమో అని అందరూ అంటూ ఉన్నారు. పట్టాపురం పోలీస్ స్టేషన్కి వచ్చి నా నిరసనని వ్యక్తం చేశాను. దానికి కారణం ఏంటో మరొకసారి పునరుద్ఘాటిస్తాను. 19వ తారీఖున నేను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి మా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారిని అవమానపరిచే విధంగా కొన్ని పోస్టులు పెట్టారని, అదేవిధంగా నా కుటుంబ సభ్యుల్ని నన్ను అవమానపరిచే విధంగా పోస్టులు పెట్టి మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టారనే ఉద్దేశంతో నేను రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫోన్లో కూడా ఫోన్ చేసి నన్ను బెదిరించారు అనేది కూడా నేను వివరంగా వివరించడం జరిగింది. కానీ
ఇంతవరకు ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు. చట్టం ఏం చెప్తుందంటే ఓల్డ్ సిఆర్పిసి ఇచ్చిన ప్రతి దాన్ని కూడా రిజిస్టర్ చేయాలి. యాక్షన్ తీసుకోవటమా తీసుకోకపోవటం అనేది విచారణ చేసి దానిలో వాస్తవాలు ఉంటే యాక్షన్ తీసుకోవాలి. కొత్తగా వచ్చిన సిఆర్పిసి స్థానంలో వచ్చినటువంటి బిఎన్ఎస్ఎస్ కొత్త చట్టం ఇచ్చిన తర్వాత 14 రోజుల వరకు ప్రిలిమినరీ ఎంక్వైరీ కోసం వారు పెట్టుకోవచ్చు. ప్రిలిమినరీ ఎంక్వైరీ తర్వాత కేసు రిజిస్టర్ చేయాలి. ఎవరి మీదైనా సరే కేసు రిజిస్టర్ చేసి వారి మీద యాక్షన్ తీసుకోవాలి. ఇది చట్టం చెప్తున్నటువంటి అంశం. నేను 19వ తారీఖున ఇచ్చానంటే వాళ్ళకి ఎన్ని రోజులు అయింది? 14 రోజులు దాటిపోయింది. దే హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్. నేను చెప్పాను మొన్న, ఇదంతా చట్టం ఈ విధంగా చేస్తుంది. పోలీసు వారే చట్టాన్ని ధిక్కరిస్తే సమాజానికి ప్రమాదం. పోలీసు వారు తక్షణమే దీన్ని యాక్షన్ తీసుకోండి, లేకపోతే నేను నిరసన తెలియజేస్తాను, ఇదే అర్థం చూపించి కూడా చెప్పాను. కానీ వాళ్ళు చేయలేదు. వాళ్ళకి ఆదేశాలు లోకేష్ దగ్గర నుంచి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దురదృష్టం. నేను ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నా. మా ప్రేమ్ కుమార్ ఒక చిన్న పోస్ట్ పెట్టాడని తీసుకెళ్లిపోయారు. ఎక్కడికది? వరంగల్ కర్నూలు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిపోయి జైల్లో పెట్టారు. ఏమన్యాయమండి ఇది? మా ఫిర్యాదులు పట్టించుకోరా? ఎక్కడో కర్నూలులో ఇస్తే ఒక చిన్న ఫిర్యాదు ఇస్తే అర్ధరాత్రి వచ్చి తలుపులు బాగా తీసుకెళ్లిపోయారు. చట్టం పనిచేస్తుందా లేదా ఈ రాష్ట్రంలో? కాబట్టి నేనేం చేశాను, ఆయన ఎవరు మన లోకేష్ గారు సృష్టించినటువంటి రోబో చూశారు కదా మీరు, ఆ చీమరాజా ఎంత అగ్లీగా మాట్లాడతాడో, దాని మీద యాక్షన్ తీసుకోమని కంప్లైంట్ ఇచ్చారు. నో, టిల్ నౌ దే హావ్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్. సో చట్టం తన పని తాను చేసుకోకపోగా చట్టం మమ్మల్ని కక్ష తీర్చుకోవడానికి మాత్రమే లోకేష్ ఉపయోగించుకుంటున్నాడు అనేది నా వాదన. మేమిచ్చినటువంటి ఫిర్యాదుల్ని పట్టించుకోవడం లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదుల్ని పట్టించుకోవటమే కాక మమ్మల్ని, మా కార్యకర్తల్ని రోజుల తరబడి, నెలల తరబడి జైల్లో నిర్బంధించి మమ్మల్ని భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది నేను ఒక చట్ట ప్రకారంగా లా అబైడింగ్ సిటిజన్ లాగా నేను కంప్లైంట్ ఇచ్చాను. నేనే స్వయంగా వచ్చి ఇచ్చానండి. ఐఎమ్ ఎన్ ఎక్స్ మినిస్టర్. అంతేకాదు నేను న్యాయవాదిగా కూడా పనిచేశాను. లా తెలుసు నాకు. నేనే స్వయంగా వచ్చి కంప్లైంట్ ఇస్తే దే హావ్ నాట్ టేకెన్ కేర్. అందువల్ల మీరు చట్ట ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత మీకుందని నిరసన తెలియజేయడానికి వచ్చాను. ఇవాళ చెప్తున్నా, నాకు ఆ కన్సర్న్ SHO CI నాకు చెప్పారు వితిన్ 2 days ఆ కేసులు రిజిస్టర్ చేస్తామని చెప్పాను. రిజిస్టర్ కాకపోతే మళ్ళీ ఇక్కడైనా చేస్తా, SP ఆఫీస్ ముందైనా ధర్నా చేస్తా, నిరసన తెలియజేస్తా. ధర్నా కూడా కాదు, నిరసన. నేను 4 వచ్చాం, ఎక్కువ మంది రాలే. మేము జనాన్ని పోగేసుకుని రాదలుచుకోవాలా. తర్వాత DGP ఆఫీస్కైనా వెళ్ళి నిరసన తెలియజేస్తా, హోం మంత్రి దగ్గరికైనా వెళ్ళి నిరసన తెలియజేస్తా, ముఖ్యమంత్రి దగ్గరికైనా నిరసన తెలియజేస్తా. నిరసన తెలియజేసే హక్కు ఈ ప్రజాస్వామ్యంలో అందరికీ ఉంది, నాకు కూడా ఉంది. నేను చట్టబద్ధంగానే వ్యవహరిస్తున్నాననే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. పోలీసులు పక్షపాత ధోరణితో ఏ విధంగా లోకేష్ చెప్తే ఆ విధంగా మా కార్యకర్తలను హెరాస్ చేస్తున్నారు. మేము ఇచ్చినటువంటి కంప్లైంట్స్ మీద పట్టించుకోవడం లేదు. ఈ రోజు కూడా మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత భయంకరంగా తిట్టిస్తున్నారో లోకేష్ గారు, మమ్మల్ని ఎంత భయంకరంగా తిట్టిస్తున్నారో మీరు చూడండి. వాటి మీద యాక్షన్ తీసుకోకుండా మేము ఎప్పుడో మా వాళ్ళు పెట్టారని వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు ఒక చట్టబద్ధంగా వ్యవహరించేటువంటి విషయంలో. అరే నాకు అర్థం కాల. ప్రేమ్ కుమార్ని ఎక్స్ట్రాషన్ కేసు పెట్టారండి. ఎక్స్ట్రాషన్ దోపిడీ. ఒక వీడియో చేసి టోల్ గేట్ కట్టాలి అని అంటున్నారు కొత్తగా వచ్చే రోడ్లకు కూడా అని ఒక వ్యంగ్యంగా పెడితే ఎక్స్ట్రాషన్ పెట్టారు. దోపిడీ, రోడ్డు దారి దోపిడీ కోసం ప్రేమ్ కుమార్ చేశాడని అంత అన్యాయమైన కేసు పెట్టి ఇవాళ మరి జైల్లో పెట్టి హింసించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను మనవి చేస్తున్నా, చట్ట ప్రకారం పోలీసు వ్యవస్థ కానీ మరొక వ్యవస్థ కానీ వ్యవహరించకపోతే బజారుకొచ్చి నిరసన తెలియజేస్తాం. అవసరమైతే న్యాయస్థానాలకు వెళ్లి న్యాయాన్ని సాధిస్తాం. వదిలిపెట్టే ప్రశ్న లేదు. మా మీద అవమానకరంగా మానసికంగా వేధిస్తూ పోస్టులు పెట్టిన వారి మీద యాక్షన్ తీసుకునేంత వరకు ఈ పోరాటం ఆగదు అని చాలా స్పష్టంగా చేస్తున్నా. బయట ప్రజాస్వామ్యయుతంగా నిరసన పోరాటం చేస్తాం, న్యాయస్థానాలకు కూడా వెళ్లి న్యాయస్థాన పోరాటం చేస్తాం. తప్పు చేసిన వారు ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ లో లోకేష్ కూడా కాపాడలేడు. చట్ట ప్రకారం మీరు వెళ్లమని వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వాలు మారుతుంటాయి, వస్తుంటాయి, కానీ చట్టం మాత్రం ఒకటే ఉంటుంది. ఇచ్చిన వెంటనే కేసు రిజిస్టర్ చేయకపోతే
అది స్టేషన్ హౌస్ ఆఫీసర్ బాధ్యత అవుతుంది. దీన్ని పోలీసు అధికారులు గుర్తించుకోండి. ఎవరో పైనుంచి చెప్పారని మీరు దాన్ని తాత్సారం చేస్తే ఇరుక్కునేది పైనుంచి చెప్పిన వాళ్ళు కాదు, మీరు ఇరుక్కుంటారు. ఇది నేను చెప్పదలుచుకున్నాను. మళ్ళా ఎప్పుడైనా ఈ నిరసన తెలియజేస్తాను. చట్ట ప్రకారంగా వాళ్ళు చేసినప్పుడు మాట్లాడతారు. చూద్దాం చివరికి అంబటి రాంబాబు గారు పెట్టిన కేసు అయినా తీసుకుంటారో లేదో. ఎందుకంటే గతంలో కూడా చాలామంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టి గంటలు ఉండి బయటకు వచ్చేసి మా కేసులు తీసుకోవట్లేదని రాజకీయ నాయకులే చెప్పారు. ఆ చట్ట ప్రకారం చాలా చాలా తప్పు. దానిపైన ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటారో వేచి చూడాల్సింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.